నమస్తే. వెల్కమ్ టు ఏఆర్కే టాక్స్. మన నర్సరావుపేట, పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని టీడీపీ ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ఇవాళ కొద్ది గంటల ముందు చేసిన హడావుడి హంగామా అంతా ఎవరి కోసం? కేవలం ఆయన నమ్ముకున్న ఇద్దరి కోసం. ఆయన ఎంత స్థాయికి వెళ్ళాడో, ఏ స్థాయి పోరాటం చేశాడో చూసుకున్నారు. ఆయన అభినందించకపోగా, పూమాలతో ఆయన ముంచెత్తకపోగా ఆయన్ని చీడుతున్నారు, ఆయన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ప్రజాప్రతినిధిగా ఉండి, ఎమ్మెల్యేగా ఉండి ఇలా చేయడం తగునా అంటున్నారు. ఇంతగా ఆయన ఏం చేశారంటే, ఇవాళ తను నమ్ముకున్న ఇద్దరి కోసం సాక్షాత్తు జిల్లా ఎస్పీ కార్యాలయంలోనూ బైఠాయింపు చేశారు. గంటల పాటు నానా యాగి చేశారు. ఆయన ఏమి ఇసుక క్వారీ ఇమ్మని అడగలేదు, మద్యం షాపులు ఇమ్మని అడగలేదు, లేదా మైక్రో బిల్వెలు పెట్టుకుంటాను అడగలేదు, కొండలకు కొలగొడతాను అనుమతి ఇమ్మని అడగలేదు, చూడకు పొమ్మని అడగలేదు. అవి ఏం చేశాడు అంతకు దోహం అంటే, కేవలం తను నమ్ముకున్న వారి ఇద్దరి కోసం ఒకరికేమో జిల్లా పోలీసులకి లీగల్ అడ్వైజర్కి ఇమ్మన్నారు ఓ పోస్టు, ఇంకొక అతను తన కార్యాలయంలో పనిచేస్తున్నాడు ఒక ఆయన, అతనికి అవుట్సోర్సింగ్ ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తే ఆయన వచ్చి మరి తన కార్యాలయంలో పనిచేస్తుంటాడని చెప్పాడు. ఇది తప్పేముంది అర్థం కావట్లే. అసలు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ వీళ్ళిద్దరూ కూడా పదే అదే చెప్తున్నారు కదా, కార్యకర్తే పార్టీకి అధినేత, కార్యకర్తలు లేనిదే పార్టీ లేదు. అలా ఇన్ని చెప్తున్నప్పుడు పైగా కార్యకర్తలు ఏమైనా కోరితే ముందు వారికే ప్రాధాన్యం ఇవ్వాలని, వారి బాగోగులు పట్టించుకుని తక్షణమే వారి సమస్యలు పరిష్కరించి వారికి చేతనంత సాయం చేయాలని చంద్రబాబు, లోకేష్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇట్లా ఎంతోమంది తమ తమ స్థాయిలోకి చెప్తూనే ఉన్నారు. నేతలకు, ఎమ్మెల్యేలకు చెవుల్లో ఇల్లు కట్టుకుని పోరుతూనే ఉన్నారు. మరి అరవింద్ బాబు చేసింది కూడా అదే కదా. వీళ్ళు చెప్పిన దాని కొంత ప్రాక్టికల్గా కార్యకర్తల కోసం ఎంతవరకన్నా ఎలా వెళ్ళొచ్చు అన్నది అందరికి సోదాహరణంగా చూపించారు. తద్వారా తెలుగుదేశం పార్టీ అనే కాదు, కూటమిలోని అందరు ఎమ్మెల్యేలు కూడా గొప్ప ఆదర్శప్రాయుడిగా, ఒక మార్గదర్శిగా నిలిచారు. అయినా అసలు ఆ పోరాటాన్ని మెచ్చుకోవాలి. ఆయన చేసిన పోరాటాన్ని, ఆ సమయంలో ఆయన చూపించిన అమోఘమైన పట్టుదలను, ఆఖరికి లోకేష్, హోమ్ మినిస్టర్ అనిత, ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఇట్లా ఎంతోమంది ఎమ్మెల్యేలు అందరూ చెప్పినా సరే ఆయన తన పట్టు విడలేదు. అది కార్యకర్తల పట్ల ఒక ఎమ్మెల్యేకు ఉండాల్సిన నిబద్ధత. ఎస్పీ కార్యాలయానికి వెళ్ళి తను 8 నెలల క్రితం ఎప్పుడో జిల్లా పోలీసు లీగల్ అడ్వైజర్ పోస్ట్కి ఫలానా వ్యక్తి నియమించాలని సిఫార్సు చేస్తే ఆ పోస్టింగ్ ఎందుకు ఇవ్వలేదు ఇప్పుడు దాకా అని ఎస్పీని అడిగారు. తర్వాత ఆ ఎస్పీ గారు చేస్తామన్నారు మామూలుగానే, ఆఫీసులు అందరిలాగానే. అగ్గి మీద గుగ్గుల మీద అరవింద్ బాబు అందరిలో ఊరుకుంటే ఆయన మామూలు ఎమ్మెల్యే మిగిలిపోయేవాడు. ఆయన ఏం చేశారు, ఒక ఉదుటిన అగ్రహోదగ్రుడై ఏకంగా 10 గంటల పాటు జిల్లా ఎస్పీ కార్యాలయంలో బైఠాయించాడు. అరుపులు, కేకలు, హంగామా. ప్రజలు ఏమనుకుంటారని చింతలేదు, తన పరుగు పోతుందని భయం లేదు. ఆయన అనుకున్న వల్ల ప్రజలు తను నమ్ముకున్న వారు న్యాయం చేయాలి. తమ అధ్యక్షుడు, తమ కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ వీళ్ళందరూ చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తున్న నమ్మకంతో ఆయన తన విశ్వరూపం చూపించారు. ఆఖరికి ఇట్లా మరీ బాగోదు, పద్ధతిగా ఉండు, జనం ఎవరన్నా అపార్థం చేసుకుంటారేమో, ఈ మంచిదనాన్ని అర్థం చేసుకోలేక విమర్శిస్తారని భయంతో సాక్షాత్తు లోకేషే, తర్వాత హోమ్ మినిస్టర్ వంగలపూడి వెళ్తే వీళ్ళిద్దరూ ఫోన్ చేసినా సరే ఫోన్ తీయకపోగా బాత్రూమ్కి తలుపులు బిడాయించుకున్నాడు అరవింద్ బాబు. చూడండి, ఏసీ రూమ్లో హాయిగా ఉండాల్సిన ఒక ఎమ్మెల్యే ఒక వ్యక్తికి, తన చెప్పిన వ్యక్తికి లీగల్ అడ్వైజర్ పోస్ట్ కోసం బాత్రూంలో మగ్గిపోయాడు. కంపు కొట్టే బాత్రూంలో గంటల పాటు ఉండిపోయాడు ఆయన. అది నమ్ముకునే సిద్ధాంతం కోసం, తను నమ్ముకున్న వారి కోసం ఎంత చేయాలన్న ఆయన తెగువ, ఆయన త్యాగం మనం గుర్తించాలి. ఆఖరికి ఆయన్ని తలుపులు బద్దలు కొట్టి పోలీసులు బయటికి తీసుకురావాల్సి వచ్చింది. అయినా ఆయన శాంతించలేదు. ఎప్పుడు శాంతించాడు అంటే ఖచ్చితంగా బుధవారం, అంటే మరి కొద్ది గంటల్లో, బుధవారం సాయంత్రం 5 గంటల్లోగా తాను సూచించిన వ్యక్తికి లీగల్ అడ్వైజర్ పదవి ఇస్తూ అపాయింట్మెంట్ లెటర్ ఇస్తానని హామీ ఇచ్చిన తర్వాతే, సాక్షాత్ ఐజీ హామీ ఇచ్చిన తర్వాతే. చూడండి మరి, ఒక ఎమ్మెల్యే అయ్యుండి కూడా ఎంత స్థాయికి పోరాడాడు ఈయన. అది పోరాట పెట్టడం అంటే, అది కార్యకర్తలను ఆదుకోవటం అంటే, అది తన నమ్మకం వారికి న్యాయం చేయటం అంటే. ఒకటే కాదు, ఇదే రోజు ఈయన ఇంకొక గొప్ప మహత్కార్యం చేశారు అరవింద్ బాబు గారు. అంతకుముందే ఆయన నర్సాపేట ఆర్డీఓ కార్యాలయానికి వెళ్ళాడు. అక్కడ తన కార్యాలయంలో, అంటే తన సొంత కార్యాలయంలో పనిచేసే ఒక ఉద్యోగికి అవుట్సోర్సింగ్ ఉద్యోగం కోసం అడిగాడు ఆర్డీఓని. ఆయన మామూలుగానే చేద్దామండి అంటే కాదు, ఇప్పుడు ఆర్డీకి పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వాలంటాడు. అలా కుదరదండి అంటే అక్కడ 1 గంట సేపు నానా గొడవ, గొడవ గంట సేపు ఆయన
తన పట్టు వేయలేదు. ఆ పొజిషన్లో అటు ఇస్తేనే వెళ్తానని అధికార సంగతి తెలుసు కాబట్టి క్షుణ్ణంగా. అసలు ఆఖరికి కలెక్టర్తో మాట్లాడి ఏదో రకం మీకు ఇప్పిస్తామని చెప్పిన తర్వాతే అరవింద్ బాబు బయటకు వచ్చారు. అది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ ఇతర అధికార పార్టీ ఎవరైనా సరే కార్యకర్తల బాగు కోసం ఎలా శ్రమించాలో, ఎంతగా పోరాడాలో, ఏ ఒత్తిడికి ఎలా లొంగకుండా ఉండాలో అన్నది ఇవాళ నర్సరావుపేట ఎమ్మెల్యే చంద్రవాడ అరవింద్ బాబు గారు బ్రహ్మాండంగా చక్కగా 140 mm ఐమాక్స్ తెర మీద చూపించారు అందరికీ. అయినా సరే ఇది ఎంత పట్టించుకోకుండా కొంతమంది ఇట్లా చేయటం గలీజ్ పనులు, ఈ ఎమ్మెల్యే ఇలా చేస్తాడంటారు. నాకు ఆశ్చర్యంగా వింతగా ఉంది. చేయకపోతే చేయలేదంటారు, ఇలా చేస్తేనే చేశాడంటారు. మరి ఏం చేయాలి ఎమ్మెల్యేలు? ఇంకొక మాట, పదే టీడీపీ మీటింగ్స్లోనూ మన జనసేన మీటింగ్లో కూడా అధ్యక్షుడు టీడీపీ మీటింగ్లో అయితేనేమో చంద్రబాబు, లోకేష్, కొల్లా శ్రీనివాసరావు వీళ్ళందరూ, మన జనసేన మీటింగ్లో అయితేనేమో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు ఎమ్మెల్యేలకి? మరి మా ఇసుక, మద్యం ఈ వ్యాపారాలు ఇవన్నీ కాకుండా కార్యకర్తలు న్యాయం చేయండి. సరే, ఒక ప్రశ్న ఇక్కడ, ఎమ్మెల్యేలు కానీ ఏ అధికార ప్రతినిధులు ఎవరైనా సరే ఎందుకు చేస్తారు ఈ అవినీతి అంతా? ఇసుక, మద్యం, క్వారీయింగ్, ఇతర టెండర్లు ఇవన్నీ మొత్తం వాళ్ళే తింటారా? ఓ 1000 కోట్లు 10,000 కోట్లు తిన్నా సరే ఓ 5 లక్షలు 10 లక్షలు కోటి ఇస్తారు కదా అనుచరులకి. అలా ఆ విధంగా న్యాయం చేస్తారు కదా. ఇవన్నీ గమనించకుండా ఎంతసేపు అక్కడ అవినీతి పరులు ఉన్నారు, ఇక్కడ అవినీతి పరులు ఉన్నారు, ప్రజలు పలసన అవుతాం, ఇవన్నీ కాదు. ఇక నుంచి నా ఉద్దేశం ఏంటంటే అన్ని పార్టీలు కూడా, అందరు ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు అరవింద్ బాబుని ఆదర్శంగా తీసుకుని తమ నమ్ముకున్న కార్యకర్తల కోసం ఈ విధంగానే పోరాడి, భీష్మించి, రంకెలు వేసి, కేకలు పెట్టి, బాత్రూంలో తలుపులు బెడాయించుకుని, ఇంకా ఇదని కాదు ఇంకా ఎన్నెన్నో వినూత్న మార్గాల్లో కూడా కార్యకర్తలకే లాభం చేకూరేలా ప్రవర్తించాలని కోరుకుంటున్నాను. చూద్దాం, జరుగుద్ది ఇవన్నీ కూడా. ఇప్పుడు మనం అనుకునేవి కూడా ఖచ్చితంగా ఈ రాబోయే 2-3 ఏళ్లలో ఇట్లా ఎన్నో చూస్తాం మనం.